ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు, ఓడిపోయాడు గెలుస్తాడు. కానీ మాకు పోరాటం అంటే భయం లేదు. జనాలంటే జన సమీకరణ చేయాల్సినటువంటి అవసరం, ఖర్చు మా పార్టీకి ఇంతవరకు ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు, ఎప్పుడు రాదు. లేకపోతే అవే చాలా హైదరాబాద్ లో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు వెళ్ళారు. అసలు మీకు జనం వస్తే కదా మీకు ఖర్చుతో పనే ఉంది. చిన్నపరెడ్డి గారు ఒక విషయమేనండి. సరే అది 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 అనవసరమైన ప్రస్తావన. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు ఎవరో తెలుసు. ఇప్పుడు ఈయన వస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి తెలిసింది కాబట్టి అలా ఉంటది. కానీ కాదు ఆయన ఏం చెప్పారా? అలా కాదండి, కాదు. ఇప్పుడు సిబిఐ వినండి చిన్నపరెడ్డి గారు అది 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 అప్రస్తుతం అండి. కాదు వినండి. ఇప్పుడు ఎవరినెవరిని అవమానించుకునే అవసరం లేదు. అది అది వినండి, అది అప్రస్తుతం. అరే వినండి మీరు మాట్లాడుతున్నప్పుడు చిన్నపరెడ్డి గారు మీరు సరే వినండి. నేను చెప్పేది ఫస్ట్ వినండి. నేను చెప్పేది మీరు వినండి. మీరు చెప్పినంత సేపు విన్నారు కదా అందరూని. నేను చెప్పింది మీరు వినండి. అది అప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో మూడో కంటికి కూడా తెలియదు. ఆయనకు సైలెంట్ దిగుతారు, వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రావడానికి కారణం ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన హైదరాబాద్ కోర్టుకి వెళ్తున్నాడు. ఏ టైంలో 11:30కి దిగుతారు, 12:30కి ఈయన వెళ్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నిన్నటి నుంచి విపరీతంగా ట్రోల్ అయినాయి. సరే ఆయన చూద్దాం అనుకుంటే వాళ్ళు వచ్చి ఉంటారు, సరే మంచిదే పోని వచ్చి చూసారు. దానికి ఇంకోళ్ళు కంపేర్ చేయడం ఎందుకు? నిన్న సందర్భం వేరు కదా, అనవసరం కదా. ఆయన కూడా చాలా సార్లు లోటస్ పాండ్ కి వెళ్ళారు హైదరాబాద్. ఎప్పుడు ఎవరు రారు. అదే నిన్న ప్రచారం జరిగింది. ప్రచారం జరిగింది. ఆయన అక్కడికి వస్తాడు. ఆయన నేరగాళ్ళ ఎలా ఉండాలని చూసుకున్నారా, లేకపోతే మా నాయకుడు ఎలా ఉండాలని చూసుకున్నారా? వాళ్ళు వచ్చారు, వాళ్ళు జన సమీకరణ చేసుకున్నారు. ఓకే, కాదనట్లేదు. కానీ ఆ సమీకరణతో తెలంగాణలో పోటీ చేయగలరా? గతంలో ఎప్పుడన్నా పోటీ చేసినారా? మీ నాయన అక్కడే ఉండి గెలిచినాడే 2 రాష్ట్రాల మధ్యలో. మీరు ఎందుకని అక్కడ పోటీ చేయలేకపోయారు? మీ వాళ్ళు ఉంటే తప్ప మీరు బయటికి రారా? మేము ఎక్కడైనా బయటకు వస్తామే, మేము ఎవరినైనా ఎదిరిస్తామే. ఇంకో మాట చెప్పారు, ఎవరో పక్కన పడేస్తున్నారంట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గొప్పగా పరిపాలన చేసినారు, పాపం బాగుంది, నిజంగానే సచివాలయాలు కట్టారు, ఇంకోటి చేశారు, అమరావతిని ఉద్ధరించాలా, సరే ఇవన్నీ వేస్ట్. కానీ ఎప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల్లోకి వచ్చారో మీ పతనం బిగినైంది. ఇంకొకళ్ళు ఎవరో చెప్తున్నారు వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోపోతే ఎవరిది వాళ్ళకి బిగిన్ అవుతుంది. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తుంటే ఎవరిది వారికి బిగిన్ అవుతుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీ గ్రాఫ్ మీకు ఉంటది, వారి గ్రాఫ్ వారికి ఉంటది. మేము ఎటుంటే అటే గెలుపు. ఎటు కావాలనుకుంటున్నారో, ఎవరు గౌరవించుకుంటున్నారో వారి గౌరవం. మీరు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుంటే ఓకే, డన్ అయి ఉండేది. మీరు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల్లోకి వచ్చారు, రాష్ట్ర అభివృద్ధిని ఆపేసినారు. అందుకనే మీ పతనం బిగినైంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలు ఎవరో లోకేష్ గారిని ప్రయారిటీ చేసినారు, మోడీ గారి పక్కన పెట్టినారు, లేకపోతే రేపు ఇంకొకళ్ళు సీఎం అవుతారు. సో అవన్నీ మన ఉత్తుత్త మాటలండి. ఆ స్థాయిలాగా కూర్చోవాలంటే జనాలను ఎదుర్కోవాలి. సో ప్రజాస్వామ్యంలో మా నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉంటాడు, మా స్థాయి తగ్గదు, మా నాయకుడిని గొప్పగా చూసుకుంటారని మా లాంటి వాళ్ళు ఎవరు, మాకెవరికి పదవులు ఇవ్వకపోయినా పర్లక్కర్లేదు, మా నాయకుడి స్థాయి తగ్గనీకుండా చూసుకోండి. రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు బయటికి రావాలి, పనిచేయాలి, ఓట్లు వేయాలి, నిబద్ధతగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ పరిరక్షించాలని పలుమార్లు చెప్పేది అందుకేనండి. సో ఖచ్చితంగా ఎవరు తగ్గించరు. వీళ్ళు ఉత్తుత్త మాటలు. కానీ ఆయనకు అవకాశం లేక వెళ్ళలేదేమో, ఆయన కుదరలేదేమో. సో ఒకవేళ అదే అనుకుంటే దాని రిఫ్లెక్షన్, దాని గ్రాఫిక్స్ అవన్నీ కూడా, దాని ప్రభావం కూడా ఉంటుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడైతే జగన్ గారి కేసు గురించి మీరు అడిగారు. నేను ఒక అడ్వకేట్ గా వచ్చినానండి, పార్టీ తరపున కూడా రాలేదు. ఒకటే చెప్తున్నాను, ఒక ముద్దాయిగా, ఒక నేరగాడిగా 11 ఛార్జ్ షీట్లు వేసుకొని 420 గాని 407 గాని 409 గాని క్రిమినల్ కాన్సిప్రసీ కుట్ర కోణంతోనే ఇవన్నీ జరిగినవని కేసులు ఒప్పుకున్నారండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అరవిందో కానీ హెట్రో కానీ తక్కువ రేటుతో భూములు అమ్మారని, 280 కోట్ల పైచలకు జగతి పబ్లికేషన్స్ డబ్బులు ఎటు పెట్టినారని, లేకపోతే 900 కోట్లకి సంబంధించినటువంటి భూముల్ని తక్కువ రేట్లకు ఇచ్చేసినారని, ఇవన్నీ ఆయన మీద 1, 2 కాదండి. ఈ ప్రభుత్వ ఆఫీసులో ఫోటోలు కూడా కోర్టు ఆదేశాలు ఉంటాయా? 2 ఫోటోలు పెట్టకూడదు అని. దానికి కోర్టుకి ఏమైనా సంబంధం ఉంటుందని టెక్నికల్ గా? సార్ 100% అక్కడ సీఎం ఫోటో ఒకటే ఉంటదండి. మనము అభిమానం ఉంటే డిప్యూటీ సీఎం ఫోటో పెట్టుకోవాలంటే జీవో రిలీజ్ చేయాలండి. జీవో రిలీజ్ చేయకుండా మనం పెట్టకూడదు.
ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది లేకపోతే వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టు అని అన్నాం అనుకోండి. ఫర్ సపోజ్ పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయం ఉందండి విజయవాడ నడిబొడ్డులో, అంబేద్కర్ గారి బొమ్మ ఎదురుగా ఉంటది. అక్కడ మా అన్న శాఖే కదా, నేను అక్కడ అతన్ని అడిగినాను, ఆ ఇంజనీరింగ్ శాఖ పెద్ద హెడ్ ని అడిగినాను, అదేంటి సార్ ఇక్కడ చంద్రబాబు గారు ఒక్క ఫోటో ఉంది, మా అన్న ఫోటో లేదేంటి అని. అది రజనీ గారు జీవో లేదు కదా అన్నారు. అదేంటి మా అన్న శాఖలో మా ఫోటో పెట్టడానికి నా పర్లేదండి, ఫోటో అది ఫ్రేమింగ్ రెడీగా ఉంది, పెడతాము, రేపు పెడతాము, ఎల్లుండి పెడతాము అని చెప్పారు. అదే జీవో ఉంటే ఖచ్చితంగా ఆయన ఫోటో పక్క నేను ఫోటో పెట్టుండేవాళ్ళు. సో జీవో లేదు కాబట్టి ఇష్టమైన ప్రతి చోట పెట్టుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు పెట్టమని అడిగినప్పుడు మాత్రం జీవో కంపల్సరీ అవుతుందండి, దాని మీద కూడా కోర్టుకు వెళ్తుంటారు. బట్ ఎనీవే బట్టి విక్రమార్కుల్ గారి లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కానీ ఒక యాంగిల్, అదే రకంగా కర్ణాటకలో కూడా అదే యాంగిల్. సో అక్కడ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నప్పుడు జీవో కంపల్సరీ రిలీజ్ ఉండాలండి. జీవో రిలీజ్ లేకపోయినప్పుడు మనం ఏ అధికారిని రూల్ గా మాట్లాడుకోవాలి, మీరు ఎందుకు పెట్టలేదు అని అడగకూడదండి. అది మనకి రూల్ పర్ రెగ్యులేషన్ అన్నమాట. ఏంటి వంగా గీత గారు వైసీపీ నుంచి ఇన్ఛార్జీలు మారుస్తున్నారట, ముద్రగడ గారికి అప్పు చెప్తున్నారు, లేకపోతే ఆయన చెప్పిన వాళ్ళకి ఎవరికో అప్పు చెప్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్త అది. ఆవిడేదో మరి ఇంక అక్కడ లేకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కంట జనసేనే మంచిది అనుకుంటున్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. వంగా గీత గారు పొలిటికల్ ఈ డైలమా సార్, అది వాళ్ళ పార్టీ విషయం. కానీ వంగా గీతమ్మ ఎక్కడున్నా పని చేస్తారండి. ఆవిడ కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా ఉంది కాబట్టే ఓడిపోయారు, కానీ ఆవిడ అక్కడ కాకుండా ఇంకే కాన్స్టిట్యున్సీ ఇచ్చినా ఖచ్చితంగా ఆవిడ గెలుచుండేదండి, 100% గెలుచుండేది. ఆవిడని టీడీపీ వాళ్ళైనా అంతే స్వాగతించి ఒక కేడర్లో కూర్చోబెట్టారు. ఆవిడ జనాల్లోకి వెళ్తుంది, ప్రతి ఇంటికి వెళ్తుంది, పని చేస్తుంది. ఆవిడ మీద ఎప్పుడు బ్యాడ్ ఉండదండి, ఎప్పుడు బ్యాడ్ ఉండదు. సో ఆవిడ ఎటు పోతుంది, ఆవిడ ప్రయాణం ఎటు అనేది ఇంకా ఆవిడ ఇష్టం. ఎందుకంటే ప్రజారాజ్యంలో చిరంజీవి గారు బయటకు తీసుకొచ్చారు, అంతకుముందు టీడీపీలో కూడా ఒక మంచి క్యాడర్ లో ఉన్నావిడే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆవిడ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ విషయాల్లోకి రాలేదండి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దూషించలేదు. నేను బాగా పని చేస్తాను, గతంలో పని చేసినాను కదా, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రజలందరూ ఆ నాయకుడిని గెలిపించుకోవాలనే తపనతో గెలిపించినారు, కానీ వంగా గీతమ్మకి వంక పెట్టేదే లేదండి, 100% వంక పెట్టేది లేదు. సో అదే రకంగా ఆవిడికి రాజకీయ భవిష్యత్తు అనేది ఎప్పటికి ఇబ్బంది ఉండదండి. పని చేసేవాడు ఎక్కడైనా పని చేస్తాడు, ఏ పార్టీలోనే పని చేస్తాడు. ప్రజలకి వాళ్ళు ఏ పార్టీ